సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. ఉత్తరం ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న భక్తజనం. మహాశివరాత్రి జాతర సందర్భంగా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. శాంతినగర్లోని ఇందిరమ్మ ఇళ్ల దుస్థితిని పరిశీలించిన బీజేపీ నాయకులు. కలెక్టర్ చొరవ తీసుకుని వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్. అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం. ఆకట్టుకున్న మణికంఠుల పూజా విధానం. సహకార రంగంలో కొండూరు రవీంద్రరావు చూపిన చొరవపై మాజీ సీఎం కేసీఆర్ ప్రశంసలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పట్నంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. లక్ష్మీ సమేతుడైన శేషశయనంపై పవలించి శ్రీమన్నారాయణుడు భక్తులకు దర్శనమిచ్చాడు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే భక్తులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు. గోవింద నామ స్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. दुःखिनो भवन्तु कायेन वाचा मनसेन्द्रियैः बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् नारायणाय समर्पयामि। ओम
वैयाधिकाय अनुशासन पर्वणि मोक्ष धर्मे श्री भीष्म युधिष्ठिर संवादे श्री विष्णु दिव्य सहस्रनाम स्तोत्रं संपूर्णम्। కొంచెం జరగరా ఇటు పట్టండి. మీరు పట్టుకో. Mana? राम राम रामेति रमे रामे मनोरमे सहस्रकोटि धारण पूर्णमैति परित्राणाय साधूनां అలాగే ఆ వెంకటేశ్వర స్వామిని మించిన దైవం మన పురాణాలు చెబుతున్నాయి. ఉత్తర ద్వారా తెలుసుకుంటారు కాబట్టి భక్తి భక్తులతో నడవాలి ముందుకు నడవాలి బాబు నడవాలి. వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస నడవండి. ఫోన్లు బంద్ చేయండి చూడండి జరగండి.
గోవింద నడవాలి గోవింద నడవండి నడవాలి గోవింద మీరు ఇసులు ఎక్కండి మాకు ఇవ్వండి గోవింద శ్రీనివాస గోవింద గోవింద మొక్కి అందరు గోవింద నడవాలి 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 ఆగదు మా నడవాలి గోవింద నడవాలి గోవింద నడవాలి గోవింద నడవాలి పైన దేవుని దర్శనం చేసుకుని నడవాలి గోవింద నడవండి మా నడవాలి నడవాలి స్వామి దేవుడు చూసి రావాలి గోవింద ఆగదు గోవింద గోవింద నడవాలి ఆగద్దు వెయ్యండి మీరు వెయ్యండి గోవింద దేవుని చూసి నడవాలి సార్ ఎంతసేపు సార్ మీరు వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళండి ఏమైందమ్మా ఎందుకు ఆగిపోతుంది ఇక్కడ వెళ్ళండి వెళ్ళండి మీరు ముందుకు వెళ్ళండి అమ్మ నడవాలి అమ్మ వెళ్ళండి అమ్మ ముందుకి మంచిగా దేవుని నడవాలి గోవింద మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జాతర చైర్పర్సన్ ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో మహాశివరాత్రి జాతర నిర్వహించనున్న నేపథ్యంలో వేములవాడలోని భీమేశ్వర సదన్ ఆవరణలో వివిధ శాఖల అధికారులతో జాతర సమన్వయ సమావేశాన్ని ఈరోజు జాతర చైర్మన్ ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధ్యక్షతన నిర్వహించగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బిగితే, అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ హాజరయ్యారు. భక్తులు భీమేశ్వర ఆలయంలో స్వామివారి దర్శనాన్ని వేగంగా సౌకర్యంగా చేసుకునేలా ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలని ఇన్ఛార్జి కలెక్టర్ వివరించారు. వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ నుంచి శ్రీ ఆలయం దాకా, వేములవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రోడ్డులో మరమ్మతులు, నిర్మాణాలు పక్కా ప్రణాళిక పూర్తి చేయాలని R&B అధికారులు ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు సిద్ధం చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్లో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసేదానికి ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు. ఇక పారిశుద్ధ్య పనుల నిర్వహణ వేములవాడ మున్సిపల్, జిల్లా పంచాయతీ అధికారి సంయుక్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, ఎక్కడా ఇబ్బంది రాకూడదని స్పష్టం చేశారు. హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని, ప్రతి చోట అన్ని వివరాలతో కూడిన సైన్ బోర్డులు పెట్టించాలని, అందరి ఫోన్ నెంబర్లు ఉండాలని తెలిపారు. ఈ కేంద్రంలోని వారికి ఆలయానికి సంబంధించి పూర్తి సమాచారం ఉండాలని ఆదేశించారు. జాతర విధుల్లో పాల్గొనే అన్ని శాఖల అధికారులు వారి సమగ్ర యాక్షన్ ప్లాన్తో రావాలని తెలిపారు. ఆలయంలోని క్యూ లైన్ల వద్ద, పార్కింగ్ స్థలాల వద్ద తాగునీటి, మజ్జిగ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. భక్తులకు అల్పాహారం, ఉప్మా, పులిహోర, పెరుగు అన్నం, నీటి వసతి చక్కటి వాతావరణంలో కల్పించాలని సూచించారు. ప్రతి జాతర ప్రదేశాల్లో నాణ్యమైన తాగునీటిని అందుబాటులో పెట్టాలని RWS మిషన్ భగీరథ అధికారులని ఆదేశించారు. మరో సమావేశం నిర్వహిస్తామని, అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో రావాలని ఆదేశించారు. ఆలయ ఆవరణలో 24 గంటల పాటు వైద్య బృందం, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, ఫైర్ సేఫ్టీ అధికారులు ఆలయంలో పరిశీలించి
కావలసిన పరికరాలు వివరాలు అందజేయాలని సూచించారు. జాతర ఆవరణలో ప్లాస్టిక్ వస్తువులు వినియోగించుకోకుండా చూడాలని, సమ్మక్క సారమ్మల జాతర నేపథ్యంలో భక్తుల కోసం వైద్య బృందం అందుబాటులో ఉండాలని సూచించారు. ఇక వృద్ధులు, దివ్యాంగులకు సహాయం కోసం వీల్ చైర్లు, వాలంటీర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి చోట సైన్ బోర్డులు ఉండాలని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార పదార్థాలను తనిఖీ చేయాలని సూచించారు. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలో శ్రీ భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను జరిపేటువంటి క్రమంలో ముందస్తు సమావేశాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ కలెక్టర్ శ్రీ గరిమా అగర్వాల్ ఆధ్వర్యంలో జరపడం జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం, గౌరవ ఎస్పీ గారు, తదితర శాఖల అధికారులందరూ కూడా హాజరు కాబడి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాల కల్పన కోసం తగిన సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోవడానికి సమావేశం మొదటిసారిగా ముందస్తుగా ప్రిలిమినరీలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న క్రమంలో వచ్చేటువంటి భక్తులకు, సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకు ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సుల ద్వారా సుమారు 600 పైచిలుకు బస్సులను వివిధ జోన్ల ద్వారా అటువైపు నిజామాబాద్ నుంచి, ఇటువైపు కామారెడ్డి నుంచి, ఇటువైపు వరంగల్ నుంచి, కరీంనగర్ వైపు నుంచి, జైత్యాల నుంచి వచ్చేటువంటి సెక్టార్ల ద్వారా వచ్చేటువంటి ప్రయాణికులకు, భక్తులకు బస్సుల ద్వారా వచ్చినటువంటి భక్తులకు చక్కటి సౌకర్యాలను దేవాదాయ శాఖ ద్వారా, వేముల రాజన్న ఆలయం ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు, వసతికి సంబంధించిన పెండాల్స్ వేయడం కానీ, మంచినీటి వ్యవస్థను, పార్కింగ్ ప్లేస్కు సంబంధించినటువంటి అంశమే కానీ, ప్రధానంగా వచ్చేటువంటి భక్తులకు త్వరితగతిన స్వామివారి భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనం కల్పింపజేసేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాలు కానీ, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వచ్చేటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే అధిగమించడంలో కానీ అన్ని అంశాలను క్రోడీకరించి ఈరోజు ఈ మహాశివరాత్రి జాతర ఉత్సవం ఫిబ్రవరి 14, 15, 16 తేదీలో జరిగిపోయేటువంటి వచ్చేటువంటి భక్తుల కోసం ఈరోజు ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వాన్ని గొప్ప పండుగలాగా ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పించినటువంటి ఆదేశాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు ఇప్పటికే రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ విస్తరణ సంబంధించి 150 కోట్లు జరుగుతున్న క్రమంలో వచ్చేటువంటి ప్రత్యామ్నాయంగా భక్తుల కోసం రావి చెట్టు దగ్గర ఒక దర్శనం ఏర్పాటు చేసినాం. మూల విరాట్ను వచ్చే భక్తులకు కనిపించే విధంగా అక్కడ, అదేవిధంగా భీమేశ్వరాలను కూడా తగిన ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ మా శివరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా జరపాలని చెప్పని ఈరోజు ఈ మహాశివరాత్రి ముందస్తు సమావేశం ద్వారా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భక్తులు, వివిధ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, పట్టణ ప్రముఖులు, అన్ని శాఖల అధికారులు, పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు తదితరులందరూ ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని వచ్చేటువంటి భక్తులను కలెక్టర్ గారు ఒక మాట, అతిథి దేవో భవ అని మనం అందరం కూడా హోస్టులము, వచ్చే వాళ్ళను గెస్ట్ లాగా చూసుకొని పండుగకు వచ్చిన వారందరూ కూడా తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్ళేంత వరకు కూడా అందరూ కలిసికట్టుగా ఉండి పండుగను విజయవంతం చేద్దామని చెప్పిన పిలుపునిచ్చిన దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ప్రోటోకాల్గా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయం చేసుకొని ఈ మహాశివ ఉత్సవాలను విజయవంతం చేయడానికి కోసం ఈ సమావేశం జరిగింది. తర్వాత కూడా మరో సమావేశం జరుపుకొని విజయవంతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సో వచ్చే నెల 14, 15, 16కి వీ హ్యావ్ బిగ్ ఫెస్టివల్ మహాశివరాత్రి, అండ్ ఫర్ విమల్వాడ ఇట్ ఈజ్ అరౌండ్ 2.5 to 3 lakh జనాలు వస్తుంది. సో దేనికో బికాజ్ ఫర్ దాట్ టుడే ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ ఫిఫ్ గారు, ఆది శ్రీనివాస్ గారు సార్. సో ఫ్రమ్ పోలీస్ సైడ్ నుంచి పబ్లిక్ సేఫ్టీ, బికాజ్ బయట డిస్ట్రిక్ట్ నుంచి ఆర్ బయట స్టేట్ నుంచి ఇక్కడ జనాలు వస్తుంది. సో పబ్లిక్ సేఫ్టీ
crowd management, parking and traffic management. This 4 point is chala avasaram. For all this we have discussed with all this issue with concerned department, and we are preparing the plan accordingly. So we have still 45 days to change our plan or take any suggestions from other department. So we will definitely ensure the public safety and peaceful darshan. Thank you. అందరికీ నమస్కారం. ఈనాటి వేములవాడ పట్టణంలో శివరాత్రి పండుగ ఆర్గనైజేషన్ కొరకు ఒక ప్రిలిమినరీ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనిలో మన ఆనరబుల్ విప్ గారితో పాటు ఎస్పీ గారు, ఈఓ గారు, కన్సర్న్ ఆల్ నోడల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, మనకి మిగతా అన్ని టెంపుల్ రిలేటెడ్ జనాలు ఇక్కడ రావడం జరిగింది. అందరికీ ఈ శివరాత్రి అప్పుడు మనకి భక్తులకి ఏమైనా ఇబ్బంది లేకుంటే ప్రశాంతంగా చాలా గ్రాండ్గా ఈ పండుగ మనము ఏర్పాటు చేయాలి, అది గురించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిలో మనకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూతో సీసీటీవీ కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, మనకి క్రౌడ్ మేనేజ్మెంట్కి సఫిషియెంట్గా క్యూ లైన్, మనకి బయట ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కొరకు ఆర్టీసీ బస్సెస్, మన బస్ స్టేషన్ మరియు పార్కింగ్ ప్లేసెస్లలో సఫిషియెంట్గా పాండాల్ కానీ, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్ రిలేటెడ్ యాక్టివిటీస్, హెల్త్ సైడ్ నుంచి రౌండ్ ద క్లాక్ అంబులెన్స్ మరియు ఫస్ట్ ఎయిడ్ టీమ్స్తో పాటు శానిటేషన్ పరంగా మిగతా అన్నీ కూడా ఏమేం ఆ రోజు మనకి అవసరాలు ఉంటాయి దీని రిలేటెడ్ అన్ని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఇంకా 45 రోజులు ఉన్నాయి. ఆ వచ్చిన సమయంలో అన్ని అధికారులు యాక్షన్ ప్లాన్ తయారు చేసి దీని మీద చర్యలు తీసుకుంటారు. ధన్యవాదాలు. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉండటం అత్యంత దురదృష్టకరమని బీజేపీ పట్న అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ అన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ సముదాయాలను పరిశీలించారు. ప్రజల కోసం నిర్మించిన ఇల్లు ఇలా నిర్లక్ష్యానికి గురి కావడం ప్రజాధనానికి ఘోరమైన అవమానమని శ్రీకాంత్ అన్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లలో ఎలక్ట్రికల్ వైర్లు, మోటార్లు, ఐరన్ సామగ్రి దొంగల పాలవుతుండగా ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్నా శివార్లో అత్యంత ఖరీదైన స్థలంలో ఇట్టి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేపట్టారన్నారు. కిరాయిలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని, లేని పక్షంలో ఇవి పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని, అర్హులైన నిరుపేదలకు ఇళ్లను వెంటనే కేటాయించాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా నరేష్, మెరుగు శ్రీనివాస్, మోరా రవి, నరసయ్య, దోడం సురేష్, గాని శ్రీనివాస్, కంజోజ్ శ్రీధర్, అంకార్పు రాజు, వర్ణాల శేఖర్ బాబు, అభి కనకయ్య, దేవరాజు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాతాకి ఇప్పుడే మీడియా మిత్రులందరి సహకారంతో అందరినీ రిక్వెస్ట్ చేయగా ఈరోజు శాంతినగర్ డబల్ బెడ్రూమ్ల సందర్శనకై విచ్చేశారు. నిజంగా మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. చేతులెత్తి జోడించి మీకు నమస్కరిస్తున్నా. మీరే లైవ్గా చూశారు ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, మీరు కళ్ళకు కట్టినట్టు మీకు కనబడింది. కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం అంటే ప్రజలదే కదా. ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఇంత విలువైన స్థలంలో, సిరిసిల్ల టౌన్ కానుకొని ఉన్నటువంటి విలువైన స్థలంలో డబల్ బెడ్రూమ్ల నిర్మాణం చేశారు. చాలా సంతోషం. కానీ వాటి పరిస్థితి ఇప్పుడు మీరు లైవ్గా చూశారు. ఈ వెనకాల కనబడుతున్నాయి కదా, దారి మూసుకుపోయేటువంటి పిచ్చి మొక్క బిల్డింగ్ అంత ఎత్తు ఎదిగి పూర్తిగా దారికే ఆటంకంగా అయిపోయింది. ఇంకా లోపల చూస్తే శిథిలావస్థలు, మొత్తం వైర్లు అండ్ మోటార్కి ఎలక్ట్రికల్ సంబంధించిన అన్ని మొత్తం ఐరన్ కూడా పీక్కపోయేటువంటి పరిస్థితి. దొంగలు ఇప్పుడే లైవ్గా కనబడింది. ఏంది ఈ పరిస్థితి? ఎందుకు ఈ దుస్థితి? ప్రభుత్వం ఎక్కడుంది? ఏం చేస్తుంది? అసలు అర్థం కావట్లేదు. ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనం ఇలా శిథిలం అయిపోతుంది.
అంతకుముందు కూడా ఇక్కడ గౌరవ ఎస్సీ కులస్తులకు ఇచ్చినటువంటి ఈ కాలనీని వారితో మాట్లాడి వారికి మళ్ళీ పునర్నిర్మాణం చేసినాక వారి వాటా వారికి ఇచ్చిన తర్వాత వీరిని వేరే వాళ్ళకు కేటాయిస్తామని చెప్పింది అప్పటి గవర్నమెంట్. సరే, ఆ ప్రొసీజర్ అంతా అయిపోయింది. మరి వాళ్ళకి ఇవ్వడానికి ఏం అడ్డం వస్తుంది? వాళ్ళ సమస్య తీర్చి మిగతా వాళ్ళకి అలర్ట్ చేసిర్రు. ఇంకేమన్నా మిగిలి ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఈ రకంగా ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని ఇట్లా శిథిలమైపోయే రకంగా ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వంకు కనువిప్పు కాస్తంత రావాలి కదా. ఎందుకోసం అన్నా? ఇక ఉన్నాడు ఇక్కడ మన శాసనసభ్యులు గారు, వారి ఆధ్వర్యంలో జరిగింది కదా, మర్చిపోయినట్టున్నాడు. అందరికి డబల్ బెడ్రూమ్లు కేటాయించారు. చిన్న సమస్య ఇది, కూర్చోబెట్టి మాట్లాడితే గౌరవ ఎస్సీ కులస్తులతోని పరిష్కారం అవుతుంది. కాస్త గౌరవ కలెక్టర్ గారైనా చొరవ తీసుకొని వారి పైన దృష్టి పెట్టి వారితో మాట్లాడి మిగతా వారికి కేటాయించిన వారికి అప్పచెప్తే కాస్తంత బాగుంటుంది అనేది మా భారతీయ జనతా పార్టీ తరఫున విన్నపం. అంతేకాదు, అప్పుడు జరిగిన విషయం ప్రజలందరికీ తెలుసు. డబల్ బెడ్రూమ్లు పంపిణీ చేయగా 900 మంది మిగిలిపోయారు. ఆ 900 మందిలో కొంతమందికి పట్టాలు ఇచ్చిండు అప్పటి మన మంత్రివర్యులు, ఇప్పటి శాసనసభ్యులు. ఆ 900 మందిలో పట్టాలు ఇచ్చిన వాళ్ళకు కనీసం స్థలం చూపెట్టలేదు. కథ మర్చిపోయిండు. ఏమైంది రమణ, ఎక్కడున్నవే? ఓన్లీ మీ అనుయాయుల పండగల పబ్బాలకు అత్తవు, నీ పార్టీకి సంబంధించిన దానికి అత్తవు తప్ప ఇక్కడ ప్రజల గోస నీకు పట్టదా? ఎందుకోసం మరి నువ్వు ఉండి 2 ఏళ్ళు అవుతుంది, ఎంత శిథిలావస్థకు చేరుకున్నాయి. కట్టిరు కదా, ఏం లాభం? ఉపయోగంలో లేనటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లను తొందరగా ఈ గవర్నమెంట్, ప్రస్తుత గౌరవ కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఎస్సీ కులస్తులతో మాట్లాడి వారికి కేటాయించి మిగతా వాటిని తొందరగా అందరికీ పంపిణీ చేయాలి. ఎంతోమంది మొన్న కూడా ప్రజావాణి అని అదని ఇదని పెట్టి, ప్రజా దర్బారాన్ని పెట్టి అందరి దగ్గర దరఖాస్తులు తీసుకున్నారు. వాళ్ళు కూడా ఆశతోని చూస్తుర్రు, కిరాయి కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్తే అందంగా చేసుకుంటారు కదా. నిరుపేదల కోసమే కట్టింది కదా, నిరుపయోగంగా ఉంటే ఏమొస్తుంది? అంతకుముందు కదా గంటి కోట్ల ప్రజాధనం ఎలాగైతే శిథిలావస్థ కూలగొట్టిరో దీన్ని కూడా అటువంటి కూలగొట్టే పరిస్థితికి వస్తుంది. పూర్తి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయింది. దయచేసి మరొక్కమారి ఈ గవర్నమెంట్కు విన్నపం, తొందరగా ఈ సమస్యను పూర్తి చేయాలి, లేదంటే కూలిపోయే పరిస్థితికి వస్తుంది. అయ్యా ఎమ్మెల్యే గారు, నీవు ఇచ్చిన హామీలను నువ్వు నెరవేర్చుకోకపోతే, నువ్వు ప్రజలకు అందుబాటులో లేకపోతే ఎందుకయ్యా మీరుండి? అదే హైదరాబాద్లో ఉండురి, రాజీనామా చేయండి, ఇంకెవరైనా వస్తారు స్థానికులు. తొందరగా ఈ డబుల్ బెడ్రూమ్ల ఇష్యూ మీద గౌరవ కలెక్టర్ గారు మరియు ఇక్కడ ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, విప్పు, ఇంకా ఇతరత్ర నాయకులందరూ తొందరగా చర్య తీసుకొని వీటిని పంపిణీ చేసి ఈ సమస్యను ఓ కొలిక్కి తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై బోలో భారత్ మాతాకి. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ప్రయాగరావు మధుసూదన్ గురుస్వామి ఇంటిలో మణికంఠలచే మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించారు. రాజా విద్యాసాగర్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో ఈరోజు పడిపూజ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మహాపడిపూజ కార్యక్రమంలో మణికంఠులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయ్యప్ప స్వాములు శరణు ఘోషుతో 5 నెట్టంబడిని వెలిగించారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నుండి శబరిమలకు మహాపాదయాత్ర చేసిన స్వాములకు చిరు సత్కారాలు చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం భగవాన్ స్వామి, దుబ్బ విశ్వనాథం స్వామి, రమేష్ దంపతుల, సుంకనపల్లి మధుస్వామి, వేముల ప్రకాశ్ స్వామి, పోలు శ్రీనివాస్ స్వామి, బండారి మల్లేశం స్వామి, మెట్టపల్లి వాస్తవ్యులు, పొత్తుగంటి రాజేంద్ర గురుస్వామి వారి శిష్య బృందం, భక్తులు పాల్గొన్నారు.
स्वामी सदा शिवा महादेवा सदा शिवा हर 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 महादेवा हर 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 महादेवा शिव 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 सदा शिवा शिव 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 सदा शिवा महादेवा सदा शिवा सदा शिवा महादेवा सदा शिवा महादेवा शैलवासा श्री मल्लिकार्जुन शैलवाहरा राम राम प्रिय मनोहरा राम राम प्रिय मनोहरा राम राम प्रिय मनोहरा दिवाहन दिवाहन नागाभरणा दिवाहन नागाभरणा गंगाधर हर जटाधरा गंगाधर हर जटाधरा गंगाधर हर जटाधरा कालाय सदा शिवा कालाय सदा शिवा कालाय सदा शिवा कालाय सदा शिवा काशी विश्वेश्वर महादेवा कैलासवासा सदा शिवा कैलासवासा सदा शिवा सदा शिवा సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్గా సేవలందిస్తూ సహకార రంగాన్ని విశేషంగా అభివృద్ధి చేసి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన కొండూరు రవీందర్ రావుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. హైదరాబాద్ నందిగారిలోని నివాసంలో కేసీఆర్ని కొండూరు రవీందర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. సహకార రంగంలో ఆయన అందించిన సుదీర్ఘ సేవలు, అమలు చేసిన సంస్కరణలు కరీంనగర్ డీసీసీబీని ఆదర్శ సంస్థగా నిలిపి తీరును కేసీఆర్ కొనియాడారు. నష్టాల్లో ఉన్న సహకార బ్యాంకును లాభాల బాటలో నడిపించి రైతుల స్వయం సహాయక సంఘాలు, చిన్న వ్యాపారులకు బలమైన ఆర్థిక అండగా నిలిపిన ఘనత కొండూరు రవీందర్ రావు గారికే దక్కుతుందని కేసీఆర్ ప్రశంసించారు. సహకార రంగానికి ఆయన చేసిన సేవలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. ఉత్తరం ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న భక్తజనం. మహాశివరాత్రి జాతర సందర్భంగా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్, ప్రభుత్వ విప్ శ్రీనివాస్. శాంతినగర్లోని ఇందిరమ్మ ఇళ్ల దుస్థితిని పరిశీలించిన బీజేపీ నాయకులు. కలెక్టర్ చొరవ తీసుకుని వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్.
అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం ఆకట్టుకున్న మణికంఠుల పూజా విధానం. సహకార రంగంలో కొండూరు రవీంద్రరావు చూపిన చొరవపై మాజీ సీఎం కేసీఆర్ ప్రశంసలు. For more updates, keep watching.